వెల్కమ్ టు వినోద్ స్టార్ట్ సర్కిల్. మనకు డిఎస్సికి సంబంధించిన అప్డేట్లో ఒకటి స్పోర్ట్స్ డాక్యుమెంట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయమని జరిగింది. ఇక్కడ మనం డిఎస్సి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ మనం కొట్టేసి డేట్ ఆఫ్ బర్త్ కొడితే మనకు ఒకటి వస్తుంది. ఇక్కడ ప్రాసెసర్ కొట్టిన తర్వాత ఎక్కడ ఏం అప్లోడ్ చేయాలనేది ఒకసారి చూద్దాం ఇక్కడ ఏమేమి అడుగుతారని చెప్పేసి. రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఒక్కటి కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్స్ కూడా ఎగిరిపోతుంది. ఒక దగ్గర కాపీ చేసుకొని మీరు ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ పేస్ట్ అని కొట్టండి. ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసి ఇట్లా ఒకటి వస్తుంది. తర్వాత కొన్ని ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ మనం ఏ డేట్ ఆఫ్ బర్త్ అని కొట్టి ప్రాసెసర్ అని కొట్టండి. వచ్చిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ వస్తుంది. అప్లోడ్ డాక్యుమెంట్ చేయాలి. అది అప్లోడ్ డాక్యుమెంట్ చేస్తే ఎలా వస్తుందని చెప్పేసి ఒకటి మనము ఒక ఎగ్జాంపుల్ కిందకి ఏదో ఒకటి హాల్ టికెట్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొని ఇక్కడ చేయాలి. మన దగ్గర ఒకటి లేదు, చూద్దాం అది ఏందనేది కూడా. సరే, కంప్లీట్గా మనం ఒక దగ్గర ఉన్నదాన్ని రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొని చేయండి. చేస్తే ఏమేమి అడుగుతారంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీకు ఏదైతే ఉందో, నేషనల్ ఉంటే నేషనల్, స్టేట్ ఉంటే స్టేట్, పార్టిసిపేషన్స్ ఉంటే పార్టిసిపేషన్స్ అప్లోడ్ చేయండి. దీంట్లో అక్కడ ఏదైనా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ డిస్టిక్లో లేదనుకోండి, ఎందుకంటే లేకపోతే కింద ఉన్నవానికి లిస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకే ఇస్తారు. ఫస్ట్ హైయెస్ట్ నేషనల్ చూస్తారు, నేషనల్ తర్వాత స్టేట్ చూస్తారు, స్టేట్ తర్వాత స్టేట్లో స్టేట్ మెరిట్ తర్వాత స్టేట్ పార్టిసిపేషన్, తర్వాతకు లాస్ట్కి ఫైనల్గా మనకు స్టేట్ పార్టిసిపేషనే లాస్ట్. స్టేట్ మెరిట్ నేషనల్లే చూస్తారు, కానీ లేకపోతే స్టేట్ పార్టిసిపేషన్ స్టేట్ మెరిట్ కూడా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది దీంట్లో. సో మనకు ఈ సర్టిఫికేట్ సంబంధించిన సెప్టెంబర్ 2వ తారీఖు వరకు డేట్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా చూడండి. మనకు దీంట్లో ఏదన్నా ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే మనం కంపల్సరీ నేను అప్డేట్ ఇస్తాను. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమము ఈ 2 రోజులు కూడా పట్టవచ్చు. రేపు అనుకుంటున్నాం, కానీ రేపు కూడా రాకపోవచ్చు. 29th or 30 లోపు మనకు రిజల్ట్ అయితే ఇవ్వడానికి జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెట్టారు కాబట్టి రిజల్ట్ కంపల్సరీ ఇస్తారు. వెరిఫికేషన్ కూడా దీనితో పాటు మనం ఫైనల్ లిస్ట్ మనకి ఏ క్యాండిడేట్ని ఎవరిని సెలెక్ట్ చేయాలని చెప్పేసి అక్కడ చెప్తారు. కాబట్టి ఫైనల్గా మనకు దానితో పాటు మనకు వెరిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.